కూటమికి అనుకూల మీడియా అని చెప్పబడే మీడియాలో కూడా ఒక కథనం వచ్చింది. ఏంటనంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి ప్రత్యక్ష పద్ధతిలో జరపాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అని, దానికి కూటమిలో నేతలే చాలా కంగారు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకనంటే ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ రెఫరెండం అయిపోతుంది. కాబట్టి 2029 రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడే డిక్లేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికే చాలా హామీలు మనం నెరవేర్చలేకపోయాం. కాబట్టి సో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే మనం మేనేజ్ చేయడానికి ఉండదు కౌన్సిలర్ని, వాళ్ళని వీళ్ళని అనేటువంటి గుబులు ఒకటి మొదలైంది. సో వాళ్లే వ్యతిరేకిస్తున్నారు దీన్ని అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇది మీరేమంటారు దీని మీద? ఈ క్యాన్సర్ పెట్టడం ఆ ఈ మధ్య మాట్లాడుతుంది ఇంటింటికి 65 మందిలో ఆ తర్వాత అంటే మాట్లాడితే ఈ ప్రత్యక్ష చూస్తూ ఉంటాను జరిగేది కదా. ప్రసాద్ గారు మీరేమంటారండి? ప్రసాద్ గారు, అదే ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే కనుక ఎంత లేదన్నా ఓటర్ల యొక్క ఇది బయటపడిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంటుందేమో అని కూటమి నేతలే భయపడుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన హామీలు ఇంకా చాలా వరకు నెరవేర్చలేదు అని, ఇప్పుడు ఏవైతే క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు ఉన్నాయో వీటి వల్ల మనకు అది సెట్ బ్యాక్ అవుతుంది, పరోక్ష ఎన్నికలే బెటరు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారని, ఈ విషయంలో అధినేత నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ. సక్సెస్ ఈ తప్ప ఈ ముఖ్యంగా చేసుకుంటే ఎలక్షన్ సంబంధించిన పెద్ద అనే దాన్ని సృష్టించి ఎలక్షన్ ఇలా